ఆర్థిక వృద్ధిలో గనుల పాత్ర కీలకం, ఇదొకటి కేంద్ర బొగ్గు గనులు కిషన్ రెడ్డి గారు. ఇంకొకటి 4 ఎంపీలు, తెలంగాణకు సంబంధించినటువంటి 4 ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిరు. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ ఒకటి సాగింది. మనకు అందులో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి 1-2 ఎంపీలతోటి అనుకోకుండా మాట్లాడితే వచ్చింది, తెలంగాణలో రాజకీయం ఏం జరుగుతున్నది, తెలంగాణలో ఏ పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది, 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లా ఉన్నది, ప్రజలు ఏమనుకుంటున్నారు, కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు పైన ప్రజలకు వ్యతిరేకత వచ్చింది, బీజేపీ నాయకులు మీరు ధైర్యంగా ముందుకెళ్ళడం లేదు అనేటువంటి మాట స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. మీరు ధైర్యంగా ముందుకెళ్ళడం లేదు, పార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కానీ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం లేదనేటువంటి మాట ఏకంగా ప్రధానమంత్రి గారే చెప్పారు. నేనున్నాను కదా పైన, మీకు కావాల్సినటువంటి ఇస్తాం అంటే, సార్ మాకు మా నియోజకవర్గాలకు పలానా కావాలంటే అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, తెలంగాణ రాజకీయంలో చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి, ఆ పార్టీని కాపాడుకోవాలి, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత గెలిచినటువంటి ఎంపీల మీద ఉంటుంది, మీరు ఎంపీలు నిత్యము ప్రజల మధ్యన ఉండండి, మళ్ళా కూడా మీకు మంచి జరుగుతున్నటువంటి మాట చెప్పారు. అయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి పోతలేదని స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పినటువంటి మాట ఇది. అక్కడ జరిగినటువంటి ఆ చర్చలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం మరి తెలంగాణకు సంబంధించి అంటే ప్రతి అంశం పైన అవగాహన ఉంటుంది, వాళ్ళకి అన్నీ వచ్చేసిన తర్వాత ఏమవుతుందో తెలియదు. ఇంకొకటి, నేడే లోక్సభలో వక్ఫ్ బిల్లు ఆల్రెడీ 2 సార్లు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఇది బిల్లు ఇవాళ 12 గంటలకేమో పార్లమెంట్లో ప్రవేశపెడతారు, గందరగోళం అవుతుంది, లొల్లి అవుతుంది. ఆ వక్ఫ్ బిల్లుకు సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర ఈ బిల్లు పెట్టిన తర్వాత దానిపైన జరిగిన చర్చ, వచ్చినటువంటి ఫలితాన్ని బట్టి ఇంకొక వీడియోలో సపరేట్గా మాట్లాడుకుందాం. కానీ ఈలోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వక్ఫ్ బోర్డు మీద, ఆ చట్టాల మీద ఎప్పుడు మొదలైందని సొంతంగా ఒకసారి ఆలోచించుకోండి, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.